కర్నూలు జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. మంత్రాలయం మండలం కాచాపురం వద్ద ట్రాక్టర్లో తరలిస్తున్న 100 బాక్సుల కర్ణాటక మద్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ను సీజ్ చేసి అక్రమ మద్యం కీలక వ్యాపారి బోయ ఈరన్నతో పాటుగా మరో వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని డివిజన్ పరిధిలోని చాలా గ్రామాలకు నిందితుడు ఈరన్న అక్రమ సరఫరా చేస్తున్నట్టుగా సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. కర్ణాటకలోని గీలేసుగూర్లో ఓ మద్యం షాప్లో పార్ట్నర్గా ఉండి ఏపీలో బెల్ట్ షాపులకు అక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. మద్యం పట్టుకున్న 5 సెబ్ అధికారులకు సూపరింటెండెంట్ రవికుమార్ నగదు రివార్డులను అందించారు. ఆ తర్వాత మాకు స్పెసిఫిక్గా సర్టన్ ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. ఒక పెద్ద కింగ్ పిన్ అనేటటువంటి ఒక వ్యక్తి బోయ ఈరన్న తండ్రి వీరేష్ ఈ కచాపురానికి సంబంధించినటువంటి మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి ఇతను గత 3 నెలలుగా క్లాండెస్టైన్ బిజినెస్ చేస్తూ ఇటు ఆదోని కోసిగి ఈ యొక్క ఎమ్మిగనూరు లిమిట్స్లో విపరీతంగా ఇతను అక్రమ మద్యాన్ని నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్ని అమ్మటం జరుగుతుంది అనేది మా ఇంటెలిజెన్స్ టీం ద్వారా ఇతర టెక్నికల్ టీమ్స్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. అతని మీద నిఘా వేయగా మాకు స్పెసిఫిక్ ఇన్పుట్స్ రావటం జరిగింది. దాని ప్రకారంగా మన రాజశ్రీ మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు సార్ దృష్టిలో పెట్టి మా యొక్క భార్గవరెడ్డి సిఐ గారిని సత్యనారాయణ ఎస్ఐ గారిని 2 టీములుగా విభజన చేసి మేము పంపించడం జరిగింది. ఇతనికి సహాయకుడిగా రాజశేఖర్ అనేటటువంటి ఒక ఈ ట్రాక్టర్ అతను సహకరించడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా మేము అక్రమ మద్యం సరఫరాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు పోలీసులు కట్టుదిట్టం చేశారు. నిఘా కూడా పెంచినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం కూడా పట్టుబడింది. మంత్రాలయం కాచాపురం దగ్గర ట్రాక్టర్లో తరలిస్తున్న 100 బాక్సులు కర్ణాటక మద్యాన్ని ఎస్సీబీ పోలీసులు పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ట్రాక్టర్ను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. వ్యాపారి బోయ ఈరన్నతో పాటు మరొక వ్యక్తిని సెబ్ అధికారులు అరెస్ట్ కూడా చేశారు. ఆదోని డివిజన్కు సంబంధించి ఈ గ్రామాలలో నిందితుడు ఈరన్న అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు కూడా సెబ్ సూపరింటెండెంట్ మీడియా కూడా తెలపడం కూడా జరిగింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఎక్కువగా అనుమానం రాకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు రెక్కి నిర్వహించి పట్టుకోవడం కూడా జరిగింది. అయితే మొత్తానికి 5 సెబ్ అధికారులకు సూపరింటెండెంట్ నగదు రివార్డు కూడా ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ మధు.